అనంతపురం జిల్లా అంటే ఒకప్పుడు కరువుకు ప్రతిరూపంగా నిల్చుండేది. కరువు నిత్యం కరాల నృత్యం చేసేది అనంతపురం జిల్లాలో. దీనికి తోడు ఫ్యాక్షనిజం, నక్సలిజం, వీటితో పాటు సుడో నక్సలైట్లు, ఇట్లా రకరకాల సమస్యలు గతంలో అనంతపురం జిల్లాను వెంటాడాయి. కానీ ప్రస్తుతం పరిస్థితులు దాదాపుగా మారిపోతున్నాయి. అనేక పరిశ్రమలు వస్తున్నాయి. చాలామంది ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితులు ఇప్పుడు అనంతపురం జిల్లాలో నెలకొంటున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా అనగానే గతంలో ఎక్కువగా పరిస్థితి అదొక పేద జిల్లా. అసలు వర్షాలు పడని అతి తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతంగా కూడా ప్రసిద్ధి చెందింది. పంటలు పడితే వేరుశెనగ, లేదంటే వేరే పంటే లేదు పరిస్థితి. ఒక వేరుశెనగ తప్ప ప్రత్యామ్నాయ పంటలు కూడా ఒకప్పుడు అనంతపురం జిల్లాలో కనిపించేటివి కాదు, చూసే పరిస్థితి ఉండేది కాదు. కానీ నేడు ఏకంగా అనంతపురం జిల్లాలో యాపిల్ పంట సాగు చేసే స్థాయి కూడా నెలకొందంటే సంతోషమే. దీంతో పాటు చాలా వరకు హార్టికల్చర్ హబ్గా కూడా అనంతపురం జిల్లా మారిపోయింది. దీంతో పాటు ఇప్పుడు తాజాగా పరిశ్రమల కిల్లాగా మారిపోతుంది. మామూలుగా కాదు, చిన్న చిన్న పరిశ్రమలు. ఇప్పటికే కియా పరిశ్రమతో ఒక పెద్ద ఎంతో దేశవ్యాప్తంగా తలమానికంగా ఒక కియా పరిశ్రమ మన అనంతపురం జిల్లాలో, అది పెనుగొండ సమీపంలో, పెనుగొండ పక్కలోనే కియా పరిశ్రమ ఏర్పాటైంది. దీంతో పాటు తాజాగా మరికొన్ని పరిశ్రమలు, మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా ఇప్పుడు అనంతపురం జిల్లా వైపే చూస్తున్నాయి. బెంగళూరుకు సమీపంలో ఉండడం ఒక పెద్ద అడ్వాంటేజ్. అనంతపురం హైవే ఉండడం, అన్ని రకాల వాహన సదుపాయాలు కావచ్చు, రవాణా ఫెసిలిటీస్ ఇబ్బంది లేకుండా పరిస్థితులు ఉండడం వల్ల చాలా పరిశ్రమలు ఈ అనంతపురం జిల్లా వైపు చూస్తున్నాయి. ప్రత్యేకించి ఇప్పుడు పుట్టపర్తిలో విమానాశ్రయం ఉంది. అక్కడ పుట్టపర్తిలోనే యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని 2-3 రోజుల లోపల శంకుస్థాపన చేయబోతున్నారు. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమను, ఆ కంపెనీకి సంబంధించి శంకుస్థాపన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి వీరంతా కలిసి 10వ తారీఖు పుట్టపర్తిలో ఈ శంకుస్థాపన కార్యక్రమం, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఈ యుద్ధ విమానాల తయారీతో పాటు దాని అనుబంధ చాలా ఐటీ కంపెనీలు కూడా పెనుగొండ సరౌండింగ్లో ఏర్పాటయ్యే పరిస్థితి ఉంది. దీనికి తోడు ఓడి చెరువు, సత్యసాయి జిల్లాలోని ఓడి చెరువు పుట్టపర్తి నియోజకవర్గంలోకి వస్తుంది. ఓడి చెరువు, ఆమడగూరు, నల్లమడ ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే దాదాపు 51,000 కోట్లతో సోలార్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది. దానివల్ల కూడా అన్ని కరువు ప్రాంతాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో కొంత ఆర్థిక వనరులు కావచ్చు, ఇతర ప్రత్యక్షంగా పరోక్షంగా కంపెనీల నేపథ్యంలో కొంత బతుకు తెరువుకు మరింత ప్రయోజనకరంగా మారే పరిస్థితి ఉంది. వీటితో ఇంకా ఎప్పుడైతే యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోందో దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు కూడా అనేక పరిశ్రమలు ఇటువైపు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు అనంతపురం జిల్లా కరువు జిల్లా కాదు, పరిశ్రమలకు పెట్టింది పేరుగా చాలా పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యే పరిస్థితి నెలకొంటోంది. ఇదంతా కూడా ఒక అనంతపురం జిల్లాకు ఒక గొప్ప గర్వకారణమే అనుకోవాలి. ఇక్కడ ప్రజల యొక్క ఆశలు, ఆశయాలకు ఈ పరిశ్రమలు మరింత తోడ్పాటు అందించి ఇక్కడ ఉన్న కరువుకు, అసలు కరువు అనే పదం కనిపించని పరిస్థితుల్లో అనంతపురం జిల్లా మారాలని, మారుతుందన్న ఆశాభావం కూడా పబ్లిక్లో నెలకొంటోంది. ఆ పరిస్థితిని ప్రభుత్వాలు గట్టిగా తీసుకొని మరింత స్థానికంగా ఉండే వారికి ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా అందులో కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే మరింత ఆనందపడే పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది.